ఏపీలో సవాళ్లు ఈ గూండాల నుంచి బాబు గట్టెక్కేనా? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా హామీలు ఇచ్చేసింది. ఆ హామీలన్నీ అమలు కావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయనే చెప్పక తప్పదు. అయితే గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా ధ్వంసం చేసి లోటు బడ్జెట్ లో రాష్ట్రాన్ని ముంచేసింది. వీలైతే రిజర్వ్ బ్యాంకు నుంచి లేకుంటే ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకుని దాదాపుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు భూములు కూడా తనఖా పెట్టి రుణాలు తీసుకుందని, వాటికి వడ్డీ కట్టడానికే వచ్చే ఆదాయంలో సగం సరిపోతుందనే చర్చ నడుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్న అప్పులు తీర్చుకోవడం, వడ్డీలు కట్టడం, కొత్త పథకాలకు ఆర్థిక వనరులు సమకూర్చడం ఈ నూతన ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమే అంటున్నారు. అయితే అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతోనే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చన్నది ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆశగా కనిపిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేసి మేమున్నామంటూ మొదటి భరోసా ఇచ్చిందని చెప్పుకోవాలి. చంద్రబాబు కూడా సంపద సృష్టి విషయంలో దీర్ఘ దృష్టి కలిగిన నేత అయినందువల్ల రాష్ట్రంలో సంపాదన సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు లాంటివి రాబట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ దిశగా గాడిలో పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ను వేధించనున్న మరో సమస్య శాసన మండలిలో బలం లేకపోవడం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి తొలి నాళ్లలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే శాసన మండలిలో ఆ పార్టీకి అంటే వైసీపీకి బలం లేకపోవడం వల్ల బిల్లులన్నీ పెండింగ్ లో ఉండేవి. ఆ పరిస్థితుల్లోనే తెలుగుదేశం ఎమ్మెల్సీలు కాస్త పట్టు బిగించి వైసీపీ సర్కార్కు అడ్డంకులు సృష్టించారు. చాలా బిల్లులు శాసన మండలిలో ఆగిపోయిన సందర్భాలున్నాయి. దీని మీద కోర్టు వివాదాలు కూడా నడిచాయి. అయితే ఆ తర్వాత కాలంలో చాలా మంది ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి లాక్కోవడం ద్వారా గత ప్రభుత్వం బిల్లుల ఆమోదం నుంచి గట్టెక్కగలిగింది. ఇది అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. దీని మీద అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కోర్టుల వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎదురైందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే స్పీడ్ అయిందని భావించాల్సి ఉంటుంది.